మహోన్నతురాలైన తండ్రి, ప్రేమ స్వరూపిణి సుప్రభ వాక్యమైన దేవు, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, ఒక స్నానం చేయించుకుని సంతోషాలు మాకు బయలుపరచమని, వినేషుని సెలవు చట్టం కొంతసేపు మరుగు చేసి మీ శక్తి బలతో అభిషేకంతో మీ మాటతో మీ వాక్తను నింపమని, మీ మాట నా నోట ఉంచమని, నన్ను పాత్రగా వాడుకోమని మనుషులు దేవుని పిల్లరా, మారు మనస్సు గురించి, పాప ఒప్పుకోలు గురించి ఎన్ని మెసేజ్లు అన్నా ఇంకా సబ్జెక్ట్ వస్తూనే ఉంటుంది. ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఒప్పుకోలు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఒప్పుకోలు లేకుండా, పశ్చాత్తాపం లేకుండా దేవునికి దగ్గర అవడం అసాధ్యం, అసంభవం అండి. పశ్చాత్తాపం లేనివాడు సాతాను సంబంధి. మనందరం జన్మతః కర్మతః పాపులం. దేవుడు మానవాళికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చారు, మన మంచి కోసం, మన ఆశీర్వాదం కోసం. ఆ ఆజ్ఞలు మనం గనక తప్పితే వెంటనే పాపం చేసినంతో సమానం. వెంటనే మనం పాపులుగా మార్చబడతాం. ఆజ్ఞని మనం ఎప్పుడైతే ధిక్కరిస్తామో, ఆజ్ఞని మనం తప్పుతామో, వెంటనే మనం పాపిగా మారిపోతాం. అప్పటి వరకు ఎంత పరిశుద్ధంగా ఉన్నా, నీతిగా ఉన్నా, యథార్థంగా ఉన్నా. అందుకని దానియేలు అంటాడు, బాబోయ్ నేను ఈ ఆహారం తిని అపవిత్రున్నామో, నేను బాబోయ్ దేవుడు నాకు పెట్టిన ఆజ్ఞ, నేను ఏది పడితే తినకూడదు, విగ్రహాలకు అర్పించింది తినకూడదు. కాబట్టి దేవుడు నాకు ఆజ్ఞ పెట్టారు, కాబట్టి ఆజ్ఞ కోసం సమానం చేస్తాను, కానీ నేను మాత్రం తిని అపవిత్రుని అవ్వను. అందుకని అంత ప్రాణాలు తెగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దేవుడు పెట్టిన ఆజ్ఞ కాబట్టి, దానికి ఆ భయం ఉంది కాబట్టి. మనం ఎప్పుడైతే పాపం చేస్తామో, అది ఆలోచన ద్వారా అవచ్చు, మాట ద్వారా, చూపు ద్వారా, ఎలాగైనా పాపం చేసిన వెంటనే మనం పాపిగా మారిపోతాం. మళ్ళీ మన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, మళ్ళీ పరిశుద్ధిని కలుసుకోవాలంటే, సహవాసం చేయాలన్నా, ఆరాధన చేయాలన్నా, పరిచయం చేయాలన్నా, ఖచ్చితంగా సేవకులైనా విశ్వాసులైనా పాపాన్ని ఒప్పుకోవాల్సిందే. పాపాన్ని బట్టి పశ్చాత్తాపడాల్సిందే. పాపాన్ని బట్టి దేవుడి పాదాలు పట్టుకోవాల్సిందే. ఇంకా రెండవ మార్గం, రెండవ దారి, దొడ్డిదారి ఏం లేదండి. ఎప్పుడైనా పాపం చేస్తే దేవుని వద్దకు వెళ్లాల్సిందే, తలదించుకోవాల్సిందే, మోకాలు వేయాల్సిందే, పశ్చాత్తాపడాల్సిందే, క్షమాపణ అడగాల్సిందే. బైబిల్ మొత్తం మీద క్షమాపణ అడగకుండా దేవుడు క్షమించినట్లు ఎక్కడ కనబడదు మనకి. బైబిల్ మొత్తం మీద ఆదికాండం నుంచి ప్రకటన మనం చూస్తే, క్షమాపణ దేవుణ్ణి అడగకుండా, వేడుకోకుండా దేవుడు క్షమించేసినట్టు ఎక్కడా ఉండదండి. ఆలోచించండి. కాబట్టి దేవుని యొక్క లక్షణాల్లో ఒక లక్షణం పరిశుద్ధత. ఆ పరిశుద్ధత ఎలాంటిది అంటే, ఒక మనిషి పాపం చేస్తే ఆ పాపానికి శిక్ష కోరుకునే అంత పరిశుద్ధత అనమాట ఆయనది. ఆయన పరిశుద్ధత ఎలాంటిది అంటే, నువ్వు నేను పాపం చేస్తే శిక్ష కోరుకుంటుంది, లేదా ఖచ్చితంగా మనం పశ్చాత్తాపడేలాగా ఆ దేవుడు మనసు కోరుకుంటుంది. అది మినిమం అండి. మామూలుగా తల్లిదండ్రులే పిల్లలు తప్పు చేసి దగ్గరికి వెళ్తే ముందుసారి చెప్పు, లేనుంచ నువ్వు నేను తప్పు చేసావు నన్ను లే. మినిమం మానవులకే ఉంటుంది. పరిశుద్ధులం కానీ మనకే, నీతిమంతులం కానీ మనకే, మన పిల్లలు తప్పు చేసి లోపలికి వస్తే ముందు క్షమాపణ అడిగిరా, మర్చిపోయావు నన్ను చేసింది అంటాం మనం. మరి మహాదేవుడు పరిశుద్ధ దేవుడు. ఆయనకి ఇష్టమైన లక్షణం పరిశుద్ధత. ఆయన పరిశుద్ధతను కేంద్రంగా పెట్టుకొని సృష్టిని పరిపాలిస్తున్నారంట. ఆయన నీతిమంతుడు. మరి ఆయన ఇంకెంత కోరుకుంటారు, తన పిల్లలు గనక తప్పు చేస్తే, తన ప్రజలు గనక పాపం చేస్తే వెంటనే దాన్ని గుర్తించాలని, దాన్ని ఒప్పుకోవాలని ఆ దేవుని మనస్సు కోరుకుంటుంది. మనం అర్థం చేసుకోవాలి. సంవత్సరాలు దాటే కొద్దీ దేవుడి మనసును అర్థం చేసుకోకుండా ఏదో చేసాం, ఏదో చెందాం, భక్తి సంవత్సరాలు దాటి వెళ్ళిపోతుంది, అయిపోతుంది అంటే పిచ్చితనం. అది ఏముండదు, ఏ ఉపయోగం ఉండదు. భ్రమలో బ్రతుకున్నట్లే. నువ్వు ఖచ్చితంగా దేవుని మనసు తెలుసుకోవాలి, దేవుడికి ఏది ఇష్టమో తెలుసుకోవాలి, దేవునికి ఏది ప్రీతికరమో తెలుసుకోవాలి. ఎలా చేస్తే త్వరగా నువ్వు దేవుడికి సమీపిస్తావో, దేవునికి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటావో నీకు తెలియాలి. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అంతేగాని ఏదో నామకార్థ క్రైస్తవ్యం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ నుంచి క్రైస్తవ్యంలో బైబిల్ పట్టుకొని ఆదివారం చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఈరోజు నుంచొని మైకి తీసుకున్న వారికి చెప్పండి బాబు అంటే ఆశీర్వాదం గురించి ఏముందండి, ఏముంటుంది. మామూలుగా వస్తున్నాం, వెళ్తున్నాం,
దగ్గు జగ్గు తగ్గిపోయినాయండి. దేవుళ్ళలోను 30 ఏళ్ళు 50 ఏళ్ళు నుండి ఇదానే సాక్ష్యాలు, ఇంకెంత మించి ఏముంటాయండి? మీ సాక్ష్యం ఎలా ఉండాలి తెలుసా? ఎదుటోళ్ళకి ఆసక్తి పుట్టాలి, ఆశ పుట్టాలి, దేవుడు నమ్ముకోవాలి, నేను కూడా దేవుడు పనిచేయాలన్నంత ఆశీర్వాదం పొందుకుని ఉండాలి కదా. ఎందుకు బైబిల్లో యోసేపుని చూస్తే మనకు అంత ఉత్సాహంగా ఉంటుంది, దావీదుని చూసినా, దానియేలుని చూసినా, పౌలుని చూస్తే, వీళ్ళ అభిషేక వరాలు, ఆధిక్యతలు, ఆశీర్వాదాలు చూస్తే ఎందుకు మనకి ఎంత ధైర్యం, బలం, ఆనందం వచ్చేస్తుంది? వాళ్ళ ఆశీర్వాదం అంత గొప్పది కాబట్టి. ఎన్ని వేల సంవత్సరాలైనా వాళ్ళను ఏంటి రాత్రికి రాత్రి యోసేపు ప్రధానమంత్రి అయిపోయాడా? అమ్మ 13 ఏళ్ళు కష్టపడితే 80 ఏళ్ళు రాజభోగం అనుభవించాడా? ఏముంది, గొర్రెలు కాసుకునేవాడు రాజు అయిపోయాడా? బాబా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు! బాబోయ్ బాబోయ్ బాబోయ్, ఏంటి అగ్నిగుండంలోంచి దేవుడు తప్పించారా? మన దేవుడు ఏం దేవుడు! బైబిల్లో భక్తుల ఆశీర్వాదం చూసినప్పుడు మనకి ఆనందానికి అవధులు ఉండవు. మన కార్యాలు చూసి, మన ఆశీర్వాదం చూసి ఎదుటోడికి అసూయ రావాలి. ఎదుటోడికి బాబోయ్ ఇలా దేవుడు నేను కూడా నమ్ముకోవాలరా బాబోయ్ అన్నట్లుగా మన జీవితం ఉండాలి. అంటే ఆశీర్వాదం అనుభవించాలంటే దేవుడికి నచ్చినట్లే జీవించాలి, నచ్చిన భక్తి చేయాలి, నచ్చిన పరిచయం చేయాలి, నచ్చిన ఒప్పుకోలు చేయాలి. అలా చేయకుండా మనకు నచ్చినట్టు మనం చేసేసుకుని గొప్పలం అయిపోదాం, అడ్డదారిలో వెళ్ళిపోదాం అంటే ఎప్పటికీ అది జరగదు. ఇప్పటికే కోట్ల మంది ఫెయిల్ అయిపోయారు వాళ్ళకి నచ్చినట్లు భక్తి చేసుకొని. ఈరోజు ఆశీర్వాదం లేదు, శాపం తప్ప. మనం అలా ఉండకూడదని చెప్తున్నాం. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, మనందరం ఒప్పుకుంటున్నాం, ఎంతో కొంత పాపాన్ని ఒప్పుకుంటున్నాం, దిద్దుబాటు చేసుకుంటున్నాం. ఈ ఒప్పుకోలులో ఏముండాలి, ఒప్పుకోలు ఎలా ఉండాలి, చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా విలువైన అంశం ఇది. నిత్యము మనం ఎక్కడో చోట పడిపోతాం. సేవకులైన విశ్వాసులైన మాటల్లో, చూపులో, ఆలోచనలో, తలంపులో పడిపోయినా మనం పాపాన్ని ఒప్పుకోవాలి. నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల దేవుడు నా మనవి ఆలకించారు. ఈవెన్ పాపం చేయక్కర్లా, పాపాన్ని లక్ష్యం చేసిన వాళ్ళు ఎంత బాగా సినిమాలు చూస్తున్నారో, నేను దేవుళ్ళో ఉండటం వల్ల సినిమా చూడలేకపోతున్నాను అని అంటే చాలు, నువ్వు పాపం చేసినంత సమానం. అలాంటి భక్తిలో చిన్నవి చేయకుండా మనం ఉండలేము. ఇంకా పరిపూర్ణతలకు ఇంకా రాలేదు కాబట్టి ఖచ్చితంగా పడిపోతాం. కొన్ని ఆజ్ఞలు చేయాల్సినవి ఉన్నాయి, కొన్ని చేయకూడని ఉన్నాయి. అంటే కొన్ని పనులు చేయకూడని ఆజ్ఞల రూపంలో ఉన్నాయి, కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఆజ్ఞల రూపంలో. చేయాల్సిన చేయాలి, చేయకూడని చేయకూడదు. ఇప్పుడు దొంగతనం చేయకూడదు, ఆ లిస్టులో చేయకూడని అనే ఉన్నాయి. ఇంకో లిస్టులో చేయాల్సినవి, రోజు పరిశుద్ధంగా ఉండాలి, స్తుతించాలి, ఆయన చిత్తం చేయాలి, అందరినీ ప్రేమించాలి, నీ పొరుగు, ఇవన్నీ చేయాల్సినవి అనమాట. కాబట్టి ఇవి చేయాల్సినవి చేస్తున్నావా లేదా పరీక్షించుకోవాలి, చేయకూడని మానేసామా లేదా. చాలా జాగ్రత్త. రోజు మొత్తం మీద మనం దేవుని దృష్టికి ఎలా ఉన్నాం, ఆ యొక్క సెన్స్ మనం లేకపోతే పడిపోతాం. ఏ చిన్న తేడా వచ్చినా భక్తిలో పడిపోతాం. కాబట్టి ఖచ్చితంగా సేవకులైన విశ్వాసులైన ఎక్కడో చోట పడిపోతూనే ఉంటారు, ఎక్కడో చోట తప్పిపోతూనే ఉంటారండి. ఎందుకంటే మనం ఇంకా ఆ లెవెల్కి పరిపూర్ణతలో, క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళలేదు కాబట్టి. మన ఒప్పుకోలు ఎలా ఉంది, ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అందరూ ఒప్పుకుంటున్నారు, రకరకాల ఒప్పుకోళ్ళు ఉంటాయి. కొంతమంది పెదాలతో ఒప్పుకుంటారు, కొంతమంది కన్నీటితో ఒప్పుకుంటారు, కొంతమంది మోకాళ్ళు వేసి ఒప్పుకుంటారు, కొంతమంది కూర్చుని ఒప్పుకుంటారు. రకరకాల ఒప్పుకోళ్ళు ఉంటాయి. ఎలాంటి ఒప్పుకోలు దేవుడు అంగీకరిస్తారు, ఎలాంటి ఒప్పుకోలుకి దేవుడు హృదయం స్పందిస్తుంది, ఎలాంటి ఒప్పుకోలు దేవుడు మెచ్చుకుంటారు, ఒప్పుకోలను కూడా మెచ్చుకుంటారా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఒప్పుకోవాలంటే ఓ పని అయిపోద్ది అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒప్పుకోకపోతే దురాత్మల మనలోంచి ఎల్లవరా బాబు అని చేసేవాళ్ళు ఉన్నారు. ఒప్పుకోకపోతే ఎందుకు వచ్చిన గొడవరా బాబు, దేవుడితో గేమ్స్ ఎందుకు, ఆయన అసలే భయంకరుడు కదా అని చేసేవాళ్ళు ఉన్నారు. చాలా రకాల గ్రూపులు ఉంటాయండి. బిర్యానీ అందరూ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా, అందరూ ఒకేలా చేస్తారా టేస్ట్, అందరూ ఒకే ఐటమ్ చేస్తారా, అందరూ ఒకలాగానే దాన్ని వండుతారా అంటే కాదు కదా, రకరకాలుగా వండుతారు. ఏ పనైనా అంతే. ప్రార్థన భూమి మీద అందరూ ఒకేలా చేస్తారా, రకరకాలుగా చేస్తారు. ప్రార్థన ఇంకొకరు ఇంకొక రకంగా, ఇంకొకరు ఇంకో రకంగా. ఒప్పుకోలు కూడా అంతే, చాలా రకాలు ఉంటాయండి. ఒప్పుకోల్లో చాలా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. చాలా మంది నేను అడుగుతూ ఉంటాను, దిద్దుబాటు చేసుకున్నావా, మరి 24 గంటలు చేసిన పొరపాట్లు బట్టి అంటే పైపైన చేసుకున్నాను, లోతుగా చేసుకోలేదు. ఇదో గ్రూపు, పైపైన చేసుకోవడం చేసుకోవడం ఎందుకు, అప్పుడు మానేచ్చు కదా.
నేటి క్రైస్తవ్యంలో 100% పర్ఫెక్ట్ గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది, మిగతా వాళ్ళందరూ ఎక్కువ మంది. ఒప్పుకోలు ఉంటది, పాపాన్ని ఒప్పుకునే వాళ్ళు ఉన్నారు, కానీ అది రకరకాలుగా. కొంతమంది ఒకళ్ళు చేసుంటే క్షమించండి అంటారు, చేసి కూడా అదో గ్రూపు. కొంతమంది పశ్చాత్తాపం లేకుండా ఒప్పుకుంటారు, అదొక గ్రూపు. కొంతమంది కన్నీరు లేకుండా ఒప్పుకుంటారు, అదో గ్రూపు. కొంతమంది సాకులు పెట్టుకుంటూ ఒప్పుకుంటారు, అదో గ్రూపు. కొంతమంది ఒక పని అయిపోద్దని ఒప్పుకుంటారు, అదో గ్రూపు. ఇలా అనేక రకాల గ్రూపులు ఉన్నాయి. అది మర్చిపోవద్దు, గుర్తించాలి. దేవుడికి బాగా నచ్చిన గ్రూప్ ఏదంటే, దేవుడు బహుగా సంతోషపడే గ్రూప్ ఏంటంటే, మనం మన పాపాన్ని గ్రహించి ఒప్పుకునేటప్పుడు దేవుని మీద ప్రేమతో ఒప్పుకోవాలి. ఇది దేవుడికి ఇష్టమైన గ్రూప్. దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మీద ఉన్న ప్రేమతో ఒప్పుకుంటే ఏం జరిగిందో ఈరోజు చూద్దాం. లోకాసు సువార్త 7వ అధ్యాయం 37-38. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసయ్య పరిసయ్యుల భోజనముకు కూర్చున్నారని తెలుసుకొని ఒక గుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుకతట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తరిపి తన తలవెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యురాలు చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకుని ఈ స్త్రీ ఎవతిలో ఎటువంటిదో ఎరిగి ఉండదు, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. చూడండి, ఇక్కడ చాలా భయంకరమైన వ్యక్తి. తన పేరు కూడా లేదండి, పేరే పాపాత్మురాలంట. దారుణమైన పేరండి. బహుశా ఎవరికి మనకి బైబిల్లో కనపడదు. పాపాత్మురాలు. ఏం చేసింది? ఇవిడ వచ్చి యేసు ప్రభు అని పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటిని పూసింది. ఇది ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారండి. 47వ వచనం, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఈవిడ నన్ను ప్రేమిస్తుంది, ప్రేమతో పాపాన్ని ఒప్పుకుంది, నన్ను ప్రేమిస్తూ క్షమాపణ కోరుకుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. 100 కోట్ల సందేశం, దయచేసి జాగ్రత్తగా వినాలి. మనం ఒక వ్యక్తిని క్షమాపణ అడిగేటప్పుడు ఆ వ్యక్తిని ప్రేమిస్తూ క్షమాపణ అడగచ్చు, ప్రేమ లేకుండా కూడా క్షమాపణ అడగచ్చు. బస్సులో మనం చేయి తగిలింది అనుకోండి, బస్సులో వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళకి అతన్ని ప్రేమించి క్షమాపణ అడుగుతామా? మామూలుగా చేయి తగిలిందిగా క్షమాపణ అడుగుతాం. ఉద్యోగంలో మన కొలీగ్స్కి మనం జాబ్లో చేసిన మిస్టేక్ వల్ల పక్కన వాళ్ళకి ప్రేమిస్తూ క్షమాపణ అడుగుతామా? మామూలుగా అడుగుతాం. బయట షాపింగ్లోనూ ఎక్కడో మనం విసిరినప్పుడు అది వెళ్ళి కప్పుకుని వేరే వాళ్ళ తల మీద తగిలింది అనుకోండి, చూడలేదు కానీ అది తల మీద తగిలింది, బొబ్బు కట్టింది, ప్రేమతో క్షమాపణ అడుగుతామా? మామూలుగా తగిలింది, దెబ్బ తగిలింది కాబట్టి క్షమాపణ అడుగుతాం. ఇలా అలవాటు అయిపోయి మనకి దేవుణ్ణి కూడా అలాగే క్షమాపణ అడుగుతున్నారు భూమి మీద చాలా మంది. దేవుడి మీద ప్రేమ లేకుండా, దేవుడు నా తండ్రి, నేను ఆయన స్వరూపం, నన్ను ఆయన కన్నారు, రక్తం ఇచ్చి కొన్నారు, నన్ను సృష్టించారు, ఆ సెన్స్ లేదు ఈరోజు ఒప్పుకునే వాళ్ళలో. నా తండ్రిని నేను మాడుతాను. మనం ప్రేమించే వాళ్ళని, ఇష్టమైన వాళ్ళని మనం ఏ విషయంలో అయినా తప్పు చేసి బాధ పెడితే వాళ్ళ మనసుకు కలిగిన గాయాన్ని ఆలోచిస్తాం. అయ్యో, నా వల్ల బాధపడ్డారే, నాకు ఇష్టమైన వాళ్ళు గాయపరచబడ్డారే, వాళ్ళకి దుఃఖం వచ్చింది, నా వల్ల బాధ కలిగింది, నా వల్ల ఏడ్చారు వాళ్ళు చాలా, నేను ప్రేమించే వ్యక్తి, నాకు వాళ్ళంటే ఇష్టం, అనవసరంగా బాధ పెట్టాను. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అది జాబ్లో కొలీగ్స్ని బాధ పెడితే వస్తా ఫీలింగ్, బస్సులో వాళ్ళని బాధ పెడితే వస్తుందా, మార్కెట్లో వస్తుందా, గొప్పన బండి మీద వెళ్తున్నప్పుడు టెక్మని తగిలింది అనుకోండి, పక్కన నుంచి రాసుకుని వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళ మీద వస్తుంది. ఎంతవరకు దెబ్బ తగిలింది లేదా పడిపోయారు తగిలింది ఎంతవరకే తప్ప మనస్సు దాకా వెళ్ళడం. ఇప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తేనే, అయ్యో ఆయన పరిశుద్ధుడు కదా, నేను పాపం చేస్తే ఆయన మనసుకి గాయం అవుతుంది కదా, ఆయన నీతిమంతుడు కదా, నేను నీతిని తప్పితే ఆయనకి గాయం అవుతుంది కదా అని ప్రేమతో ఆయనతో ఒక బంధంతో ఆలోచించి క్షమాపణ అడిగేవాళ్ళు అరుదైపోయారు ఈ రోజుల్లో. తప్పైపోయింది ప్రభా, క్షమించేయండి ప్రభా, ఈ బాధ భరించలేకపోతున్నాను, ఈ అప్పులు తట్టుకోలేకపోతున్నాను అయ్యా, నా పాపం వల్ల నాకు అర్థమైంది ప్రభా, అయ్యా
నా పాపాల వల్ల ఈ రోగం వచ్చిందయ్యా, ఈ రోగం భరించలేకపోతుంది. రోగం భరించలేక అడుగుతున్నారే గాని, సమస్య తీరిపోవాలని అడుగుతున్నారే గాని, నా దేవునికి గాయమైంది, నా దేవునికి బాధ కలిగింది, నా దేవుడు నన్ను బట్టి ఏడ్చారు, నన్ను బట్టి దుఃఖపడ్డారు, నా ప్రవర్తన, నా పాపం నా దేవుడి గాయాన్ని రేపింది అని దానిని బట్టి ఏడ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దాన్ని బట్టి కన్నీరు గార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అయ్యా, నన్ను నమ్మితే మోసం చేశాను ప్రభు, నాకు ఇచ్చిన స్థానాన్ని నేను మిస్యూజ్ చేసి అధికారాన్ని దుర్వినియోగం చేశాను ప్రభు, మీ కళ్ళెదుట పాపం చేసి ఏం బతుకయ్యా బాబు, ఇంత నన్ను ప్రేమిస్తే నేనేంటి ప్రభు ఎలా చేశాను, నేను నన్ను ఇంత కృప చూపించి ఇంత గొప్ప స్థాయిలో పెడితే నేను దిగజారిపోయానేంటి ప్రభు, చచ్చిపోండి ప్రభు, బాబోయ్ ఎంత బాధ పెట్టానండి మిమ్మల్ని, ఎంత గాయం చేశానంటే బాబోయ్ నా వల్ల కాదు, తట్టుగా మా మనసు నాకు మొక్కలైపోతుంది ప్రభు, నా వల్ల కాదు ప్రభు. ఇక్కడ చూడండి, ఆపకుండా కన్నీరు కారుస్తూనే ఉంది పాపాత్మురాలు. అంటే కన్నీరు ఎలా వస్తుంది? కన్నీరు కాచేటప్పుడు ముందు పెట్టుకుంటుంది కాళ్ళకి, ఎవడు చేయడుగా. మరి నిజంగా ఇది అందరూ చేసేదంటే మీ పాపం ఒప్పుకోలో ముందు పెట్టుకున్నారు దేవుడిని, పెట్టుకోవాలా? ఎందుకని దేవుడితో ప్రేమ ఏది? దేవుడి మీద ప్రేమ ఉంటే, అయ్యో నా తండ్రి ఎంత మంచి దేవుడిని బాధ పెట్టానయ్యా, ఎంత ప్రేమ గల దేవుడిని దుఃఖపెట్టాను చిచ్చి అని పశ్చాత్తాపం. ఒక పక్క ఈవిడ చూడండి బ్యాలెన్స్ ఎలా చేస్తుందో పాపాత్మురాలు. ఒక పక్క ప్రేమతో ముద్దు పెడుతుంది, ఇంకో పక్క పశ్చాత్తాపంతో కన్నీళ్లు కారుస్తుంది, ఇంకో పక్క మీరు గొప్ప దేవుడని తల వెంట్రుకలతో తుడుస్తుంది. అన్నిటినీ ఒకేసారి ప్రజెంట్ చేస్తుందండి. అందులో మర్చిపోయేది ఏంటంటే, దేవుడు హైలైట్ చేసి, ఒరే పనికి మాలినోడా, నువ్వు నా మీద ప్రేమ లేకుండా పిలిచావు. ఈవిడ నన్ను పిలవకపోయినా నా దగ్గరికి వచ్చి ప్రేమతో కన్నీళ్లు గార్చింది. హైలైట్ చేస్తున్నా, దేవుడు హృదయాన్ని గెలుచుకుంది ఈవిడ, దేవుడు మనస్సును గెలుచుకుంది. ఆవిడ పాపాత్మురాలే, దిగజారిపోయిన వ్యక్తే, చెడిపోయిన వ్యక్తే. కానీ ఒప్పుకోలులో దేవుణ్ణి తండ్రిగా పెట్టుకొని ఒక బంధంతో, నా పాపం వల్ల దేవుడికి గాయమైంది, నా పాపం వల్ల దేవుడికి దుఃఖమైంది, నా పాపం వల్ల దేవుడు కన్నీరు గార్చారు నన్ను చూసి, ఇలాంటి బిడ్డ నా స్వరూపం ఏంటి, ఇలా అయిపోయింది ఏంటి, నా బిడ్డ ఏంటి ఇంత దిగజారిపోయిందని ఆయన నన్ను బట్టి కన్నీరు గార్చారు కాబట్టి నేను ఆయన పాదాలు కడుగుతాను కన్నీటితో, ఆ ఉద్దేశంతో నేను కడుగుతాను. ఎవడికి? పాపాత్మరాలు కాబట్టి, పాపాలు ఉన్నాయి కాబట్టి, చుట్టుపక్కల అసహించుకుంటున్నారు కాబట్టి ఆవిడ ఏదో చెప్పచ్చు, అంత కన్నీరుగా చివరిలో ఏమైనా అడగచ్చు కదండి, ప్రభా నేను వీళ్ళందరి ముందు చీప్ అయిపోయి నన్ను గణపరచండి, నన్ను ఆశీర్వదించండి, నన్ను మంచి రోజులు మరి ఏదో అడగచ్చుగా. ఏమన్నా అడిగిందా? ఏమన్నా అడిగిందా? ఇప్పుడు నిజముగా దేవుణ్ణి ప్రేమించి కన్నీళ్లతో పాపాన్ని ఒప్పుకునే వాళ్ళు ఏం అడగరు, క్షమిస్తే చాలు అనుకుంటారు. క్షమిస్తే చాలు నా దేవుడు, ఇంకేముందా? అది చాలా వండర్ఫుల్ పాయింట్, చాలా విలువైన క్లూ అండి ఇది. దేవుణ్ణి నిజంగా ఇప్పుడు నువ్వు దొరికిపోతావు, నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావు ఈజీగా దొరికిపోతావు. నువ్వు నిజంగా పాపం చేసిన తర్వాత దేవుడి దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించలేవు. నువ్వు పాపి అని తెలిసిన తర్వాత పరిశుద్ధుడి దగ్గర నుంచి నువ్వు ఏది ఆశించకూడదు, ఆశించలేవు. అయినా నువ్వు ఆశిస్తున్నావు అంటే ఇక నువ్వు బరిదెగించావు, ఇంకా నీ వేస్ట్ పిల్ల, నీ మనస్సాక్షి చచ్చిపోయింది అనమాట. పాపం చేసిన తర్వాత పరిశుద్ధ దగ్గరికి వెళ్ళి, పరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వెళ్ళి అలా తల ఎత్తగలం మనం? ఎలాగా మనం తల ఎత్తుకొని మాట్లాడగలం దేవుడితో? తప్పు చేస్తే తల్లిదండ్రుల దగ్గరే తలదించుకొని ఉంటాం, నేను తప్పు చేశాను. మరి పాపం చేసినంత పరిశుద్ధ దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలా తల ఎత్తగలమా? ఎత్తలేము. కానీ ఈరోజు ఎలా అయిపోయిందంటే, అది కూడా చాలా చులకనైపోయింది. ఒప్పుకోవాలంటే చాలా చీప్ అయిపోయింది ప్రజలకి. ఏదో వాళ్ళకి నచ్చినట్లు అడ్డగోలుగా అసహ్యంగా ఒప్పుకుంటున్నారు. దేవుడికి కోపం వచ్చేలాగా, దేవుడికి మండేలాగా, దేవుడు అసహించుకునేలాగా. మీకు ఒక మాట చెప్తే ఎగ్జాంపుల్ మీకు అర్థం ఉంది, దయచేసి జాగ్రత్తగా ఉన్నారు మీరు. నేను మిమ్మల్ని ఇంటికి పిలిచి భోజనం రండి అని చెప్పి మిమ్మల్ని 10 రోజుల నుంచి పిలిచి రమ్మని బతిమలాడి సాము కొట్టి ఇంటికి వచ్చిన తర్వాత మజ్జిగను వేసి పెడితే మీకు ఎలా ఉంటుంది? ఈ మార్గాన్ని పిలవడం ఎందుకు, అవమానించడం ఎందుకు, గాయం చేయడం, నన్ను పిలవకుండా ఉంటే బాగుండంటారా? నీకెలా మనసు గాయం అవుతుందో దేవుడికి కూడా మనసు గాయం అవుతుంది. నువ్వు సరిగ్గా ఒప్పుకోకపోతే ఆయన గాయం అయిపోతుంది. నువ్వు పర్ఫెక్ట్ గా ఒప్పుకుంటే ఆయనకి ఎంత సంతోషం కలిగిద్దో, ఏ మాత్రం ఆయనకు నచ్చినట్లు ఒప్పుకోకుండా నీకు నచ్చినట్లు ఒప్పుకుంటే ఆయన గాయం అయిపోతుంది. రోషం గల దేవుడికి, పరిశుద్ధ దేవుడికి సమస్తాన్ని మనకి ఇచ్చిన పరలోక తండ్రికి ఎలా ఉంటుంది? దారుణంగా, అసహ్యంగా, నీచంగా ఉంటుంది. ఎప్పటికి నేను అంగీకరించాను, నేను నీ ఒప్పుకోవాలి, నేను అంగీకరించాను. ఎందుకంటే నువ్వు నాకు నచ్చినట్లు ఒప్పుకోవట్లేదు, నా మనస్సుకు నచ్చినట్లు ఒప్పుకోవట్లా, నా గాయం కట్టేలాగా నువ్వు ఒప్పుకోవట్లా, నా గాయాన్ని రేపేలాగా ఒప్పుకుంటున్నావు అని దేవుడు నీకు సాక్ష్యం ఇచ్చి నేను పంపించేస్తాడు.
కొన్ని సంవత్సరాల నుంచి ఒప్పుకుంటున్నామని చెప్పి కూడా ఎందుకు ఎదగట్లేదు, ఎందుకు ఫలించట్లేదు? అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మరి నిజంగా నువ్వు దేవుడికి ఇష్టంగా ఒప్పుకుంటే కనికరం వచ్చేస్తుంది. మరి ఆవిడ మీద రాలేదు కనికరం, పాపాత్మురాల మీద రాలేదా? అందరూ చీ అంటున్నారు ఆవిడని చూసి. పరిసయ్యుడు కూడా అన్నాడు, ఏం దేవుడు నువ్వు నిజంగా దేవుడు అయితే ఆవిడ ముట్టుకుంటావంటే? ఆవిడ మీద నాకు కనికరం వచ్చింది, నా కూతురు. ఏంటి ఇప్పుడు బాధ ఏంటి? దేవుడు ఆవిడ పక్షాన వ్యాజ్యం ఆడుతున్నారు, దేవుడు ఆవిడ పక్షాన తిడుతున్నారండి బాబు. ఎవరి పక్షాన ఎవరు తిడతారండి బాబు? పాపాత్మురాల పక్షాన. ఎప్పుడైతే పాపాన్ని ప్రేమతో ఒప్పుకుందో, ప్రేమించి దేవుణ్ణి, అయ్యో నా దేవుణ్ణి దుఃఖపెట్టానే, నా పాపం వల్ల అందరికంటే ఫస్ట్ దేవుడికి గాయమైందే, ఆయన ఎదురు నేను అసహ్యంగా ప్రవర్తించానని దేవుణ్ణి కేంద్రంగా పెట్టుకొని, దేవుడి మనస్సుని అర్థం చేసుకొని, దేవుణ్ణి ప్రేమిస్తూ ఒప్పుకొని చూసారా? అది యేసయ్య మనసును గెలిచేసుకున్నాడు. ఎంత గెలుచుకుంది అంటే ఆవిడ చేసిన దాన్ని ఒప్పుకోవాలని చెప్పాలనిపించిందంట దేవుడికి. మనం కూడా చాలాసార్లు నచ్చితే కనుక, అరే ఆడు మారాట, ఆడు వచ్చిన కాలు పట్టుకున్నాడు, అది చాలా మార్పు కనబడిందిరా, నేను చెప్తున్నా కదరా, మనం చెప్పకుండా ఉండలేము. అలాగే దేవుడు కూడా ఆవిడ ఒప్పుకోలు చూసి, ఆవిడ ప్రేమను చూసి చెప్పకుండా ఉండలేకపోయారు. అరే పరిస్థితి ఏం జరిగింది తెలుసా? ఆవిడ ఏం చేసింది సార్? ప్రేమించిందిరా కాబట్టి ముద్దు పెట్టుకున్నారా, ప్రేమించింది కాబట్టి అలా కన్నీళ్ళు కాచిందిరా, ప్రేమించింది కాబట్టి అరే 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 అసలు అలాంటి ఆవిడ్ని దూరంగా పెట్టాలి కదండి దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఆవిడ గురించి ఎత్తడానికి ఏముంటది? జీవితాన్ని నాశనం చేసింది, తన దేహాన్ని పాడు చేసుకున్న వ్యక్తి, అసలు ఎత్తాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ ఎందుకు అలా జరిగింది? అసాధారణ కార్యం ఎలా జరిగింది ఆవిడ జీవితంలో? ఆవిడ్ని అందరూ చీ అంటే ఆవిడ్ని దేవుడు శభాష్ అంటమేంటి? లోకమేమో చీ అంటుంది. ఆవిడ చేసిన పాపాన్ని బట్టి విలువ లేకుండా వచ్చిందిరా బాబు, చెడు మీద పనికి మాలింది అని లోకం అంతా అంటే, బంధువులు స్నేహితులు అలా మాట్లాడితే, పరిశుద్ధ దేవుడు ఎందుకు ఆవిడ్ని శభాష్ అన్నారో తెలుసా? ఆవిడ ఒప్పుకోల్లో ప్రేమ ఉంది, ప్రేమతో ఒప్పుకుంది కాబట్టి దేవుని మనసు గెలుచుకున్నాడు. దేవుని పిల్లరా, మీరు ఎలా ఉన్నారు? మీ వైఖరి ఎలా ఉంది? మీ ఒప్పుకోలు ఎలా ఉంది? మీ ఒప్పుకోల్లో ప్రేమ ఉందా? మీ ఒప్పుకోల్లో ప్రేమ ఉందా? లేక ఒక పని అయిపోద్దానో, దెయ్యం వెళ్ళిపోద్దానో, విడుదల వస్తుందనో, ఆశీర్వాదం వస్తానో ఒప్పుకుంటున్నావా? యేసుప్రభువు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకపు తండ్రి 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 అని మనకు ఎన్నిసార్లు నేర్పించారు. ఆయన మాదిరి కూడా ఉన్నారు, తండ్రి నా మనమే మీరు ఆలకిస్తున్నారు. మరి ఆయన్ని తండ్రిగా మనందరినీ ఆయన పోషిస్తున్నారు, మనందరికీ ఆయుష్ ఇచ్చారు, మనందరికీ పరలోకపు తండ్రి ఈ భూమిని ఇచ్చారు, ఆకాశాన్ని, గాలి, నీరు, వెలుతురు అన్ని ఇచ్చిన దేవుడే. ఆయన మన తండ్రిగా ఉండి ఆయన స్వరూపంలో మనల్ని పుట్టించుకున్నారు. మరి ఈరోజు తండ్రి అనే బంధం ఆయనతో కలిగి ఉన్నావా? ఆయన మీద ప్రేమతో పాపాన్ని ఒప్పుకుంటున్నావా? లేక నీకు నచ్చినట్టు నువ్వు ఒప్పుకొని దేవుని కృపను పోగొట్టుకుంటున్నావా? చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకిష్టమైన వ్యక్తిని బాధ పెట్టినప్పుడు వచ్చే కన్నీరు వేరేగా ఉంటుంది. మామూలుగా ఇష్టం లేని వ్యక్తిని మనం క్షమాపణ అడిగినప్పుడు వచ్చే కన్నీరు, లేదంటే మామూలుగా వచ్చే క్షమాపణ వేరుగా ఉంటుంది. మనకి ఇష్టమైన వ్యక్తుల్ని మనం క్షమాపణ ఒక రకంగా అడుగుతాం, ఇష్టం లేని వ్యక్తుల్ని తప్పదు కాబట్టి క్షమాపణ వేరేగా అడుగుతాం. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఒప్పుకుంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించి క్షమాపణ అడిగితే, దేవుడి వైపు చూస్తూ దేవుని బాధను అర్థం చేసుకుని కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు నాట్యంగా మారుతాయండి. వేసేనా నువ్వు గొప్ప వ్యక్తిగా మారిపోతావు. ఆ విషయంలో దేవుడు నీకు అత్యధికమైన కృప ఇచ్చేస్తారు. ఆవిడకి ఇచ్చిన ఘనత, విలువ నీకు కూడా ఇస్తారు. మరి నువ్వు ఎలా ఉన్నావు పరీక్షించుకో. ప్రేమ లేకుండా ఏది చేసినా అది వ్యర్థమే. ప్రేమ లేకుండా నువ్వు ఒప్పుకున్నా వ్యర్థమే. ప్రేమ లేనివాడు వ్యర్థుడు అని పౌలు హెచ్చరిస్తున్నాడు. మనందరం ప్రేమస్వరూపి పిల్లలం. ప్రేమ చేత మనం సృష్టించబడ్డాం. ప్రేమ చేత సిలువలో రక్తం చేత మనం రక్షించబడ్డాం. అన్నిటికీ మూలం ప్రేమే, అన్నిటికీ ఆధారం ప్రేమే. ఆ ప్రేమ కలిగి నువ్వు ఒప్పుకుంటే త్వరగా విడుదల పొంది గొప్ప వ్యక్తివై ప్రపంచానికి నువ్వు ఆశీర్వాదంగా మారుతావు. అలా కాకుండా ప్రేమ లేకుండా ఒక పని అయిపోద్దనో, తప్పదనో, అవసరాల కోసం, కోరికల కోసము నువ్వు గనక ఒప్పుకుంటే దేవుడు అది అంగీకరించరు. పైపైన రిజల్ట్ చూసుకొని నువ్వు పైపైన జీవితం జీవించడమే తప్ప ఏ ఉపయోగం ఉండదు. నేను ముగిస్తున్నాను. మీరు ఎలా ఉన్నారో పరీక్షించుకోండి.
ప్రార్థన చేసుకుందాం. చెప్పగలవా? ప్రభువా, మీ మీద ప్రేమ లేకుండానే ఒప్పుకున్నాను ఇంతకాలం. మిమ్మల్ని ప్రేమించకుండానే నేను క్షమాపణ అడిగేశాను, పైపైన అడిగాను. ఒక మనిషితో వ్యవహరించినట్లు మీతో నేను వ్యవహరించానయ్యా. ప్రాణం పెట్టారన్న కృతజ్ఞత నాలో లేదు. పాపం చేసిన దేవుణ్ణి దుఃఖపెట్టారన్న ఫీలింగ్ నాలో లేదు. పాపం చేస్తే ఆయన చూడలేరు, పాపాన్ని చూడలేనంత పరిశుద్ధుడని మీ గురించి అవగాహన లేకుండానే కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ నామకాంత క్రైస్తవ్యంలో మిగిలిపోయాను ప్రభు అని చెప్పగలను. నీ ఒప్పుకోలు ఖచ్చితంగా ప్రేమతో కూడినదై ఉండాలి. అయ్యో తండ్రి, బలహీనున్నయ్యా, బలహీనురాలనయ్యా, తప్పు చేశాను ప్రభా, క్షమించండి అయ్యా. తెలిసి తప్పు చేశాను ప్రభా. మీరు బాధపడతారని తెలిసి కూడా మీ మనసుకి గాయం వద్దని తెలిసి అయ్యో నన్ను క్షమించనే ఇలా అడుగుతున్నావా? ప్రభా నన్ను క్షమించండి అయ్యా, ప్లీజ్ ప్రభా నాకు సహాయం చేయండి, తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ రోగం, ఈ అప్పులదయ్యా అని అలా అడుగుతున్నావా? పరీక్షించుకోండి. ఎలా అడుగుతున్నారు మీరు? ఎలా ఒప్పుకుంటున్నారు? ఎలా ఆలోచిస్తున్నారు? ఒప్పుకునే టైంలో పాపాత్మురాలని స్త్రీని చూసి నేర్చుకున్నాం. ఆవిడ ఏం అడగట్లా, ఏం ఆశించట్లా, జస్ట్ కన్నీటితో ప్రేమతో ఒప్పుకుంది. ప్రభా నా వల్ల మీరు గాయపరచబడ్డారు, నా వల్ల మీరు అవమానించబడ్డారు, నా వల్ల మీకు దుఃఖం మిగిలిందయ్యా అని కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగేస్తుంది. అది ఆయనకు నచ్చింది, అది ఆయనకు సంతోషాన్ని కలిగించింది, అది ఆయన మనస్సును గెలుచుకునేలా చేసిందండి. అందుకని యేసు ప్రభు వారి సేవని పిలిచి, ఇదిగో ఆవిడ పాపం చేసింది కాదంట్లా, కానీ ఎలా ఒప్పుకుందో తెలుసా? ప్రేమతో. ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నువ్వు కనుక ప్రేమతో క్షమాపణ అడిగితే నీ పాపాలు క్షమించబడతాయి, పూర్తిగా క్షమించబడతాయి, కంప్లీట్గా. ఇంకా నీ లైఫ్లో పాపం ఉండదు, శాపం ఉండదు, రోగం ఉండదు, దరిద్రత ఉండదు. అలా కాకుండా ప్రేమ లేకుండా క్షమాపణ అడిగామనుకో, అన్నీ ఉంటాయి. పాపం అలాగే ఉండిపోద్ది, శాపం ఉండిపోద్ది, రోగం ఉండిపోద్ది. నీ ఇష్టం. మరి ఈ వాక్యం ద్వారా నువ్వు మారాలని దైవజనుడిగా ఆశపడుతున్నావు. దేవుడు నిన్ను మార్చాలని, దేవుడు నీతో దర్శించాలని, నీ మనస్సు మార్చి ఈ రోజు నుంచి ప్రేమతో ఒప్పుకోవాలని. ప్రతిసారి అయ్యో నా తండ్రి, నా వల్ల మీకు గాయమైందయ్యా, నా పాపం వల్ల మీకు దుఃఖం అయిందయ్యా, చెయ్యకూడదని కూడా చేసేసానయ్యా, తప్పైపోయింది ప్రభు, ఇంకోసారి చేయకుండా ఉండే కృపమని ఇలా అడగాలని కోరుకుంటున్నాను దైవజనుడిగా. ఎలా పడితే అలాగ దేవుడు తీసుకోనండి. అది నిజమైతే కయ్యూను అర్పణ దేవుడు ఎందుకు తీసుకోలేదు చెప్పండి? కయ్యూను హేబేలు ఇద్దరూ అర్పణ ఇచ్చారు, కానీ కయ్యూను అర్పణ అంగీకరించలేదు. నీ ఒప్పుకోలు అంగీకరించాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రేమించి ప్రేమతో క్షమాపణ అడగాలి. ప్రేమ కలిగి, బంధం కలిగి దేవుడితో ఒప్పుకోలు చేయాలి. అప్పుడే అంగీకరిస్తారు, లేకపోతే అంగీకరించారు. మహోన్నతుల తండ్రి, ప్రేమ స్వరూప ప్రభు, వాక్యమైనదే వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడినందుకు, కొత్త విషయాలు మాకు నేర్పించినందుకు మీకే మహిమ కలుగుగాక. ఈ రోజు నుంచి మేమందరం ప్రేమతో క్షమాపణ అనడానికి, ప్రేమతో ఒప్పుకుంటానికి సహాయం చేయండి. ప్రేమ లేకుండా ఎప్పుడు ఒప్పుకోకుండా, ప్రేమ లేకుండా దిద్దుబాటు చేసుకోకుండా, ప్రేమ లేకుండా పాపను ఒప్పుకోకుండా ఉండే ప్రభు మాకు దయచేయండి ప్రభు. ప్రేమ కలిగి ఒప్పుకోవాలి, ప్రేమతో దిద్దుబాటు చేసుకోవాలి. అయ్యో ఇలా చేస్తే దేవుడు బాధపడతారు, ఇలా చేస్తే దేవుడు దుఃఖపడతారు, ఇలా కనుక నేను చెడ్డ పని చేస్తే దేవుడు ఏడుస్తారు అయ్యో అని చెప్పి ప్రభు పశ్చాత్తాపంతో, ప్రేమతో పశ్చాత్తాపడి కన్నీళ్ళతో ఒప్పుకోవడానికి సహాయం చేయండి ప్రభు. వాక్యాన్ని జీవించే కృప నాకు అనుగ్రహించమని మనుషులు ఉంటారు.